A9 టీవీ 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జై శ్రీకృష్ణ సేవా సమితి ఈ నెల 30వ తేదీన ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నట్లు ద్రవిడ దేశం కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా అంకుల్లోని ప్రెస్ క్లబ్లో జై శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు కృష్ణ అడక స్వాములతో కలిసి ద్రవిడ దేశం కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. చదివింది సిఎస్ఆర్ శర్మ కాలేజీ చెన్నై. నాకు చెన్నైలో ఉద్యోగం వచ్చినందువల్ల చెన్నై వెళ్ళాను. కానీ మొదటి నుంచి కూడా సామాజిక దృక్పథం ఎక్కువ ఉన్నందువల్ల 43 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపైన పోరాటం, ప్రభుత్వంతో సంప్రదింపులు, అధికారులు నేను పనిచేసిన ఆఫీసు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చే ఇన్స్టిట్యూషన్లో నేను ఒక ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. అందువల్ల అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లో నాకు సత్సంబంధాలు ఉన్నందువల్ల ఏ ప్రజా సమస్య ఉండగా నేను నేరుగా కలవకపోయినా ఫోన్లో కూడా నేను చేసేసాను, ఎన్నో పనులు చేశాను. ఉదాహరణకు 2019లో వచ్చిన ఈ యొక్క కరోనా పీరియడ్లో కొన్ని వేలాది మంది ప్రకాశం జిల్లా వాళ్ళు హెల్ప్ చేశాను. ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కొన్ని వాళ్ళ యొక్క వచ్చిన అప్లికేషన్స్ నాకు ఫార్వర్డ్ చేస్తే నేను అవన్నీ కూడా చేసి చేయడం జరిగింది. ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేవిధంగా ఎంతోమంది పట్టాలు ఇప్పించడం, ఇట్లా 43 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాను. నేను స్టార్ట్ చేసిన పార్టీ పేరు ద్రావిడ దేశం. ఇది అనేక మంది ముఖ్యమంత్రుల, అనేక మంది ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్ళడం జరిగింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కూడా చేయడం జరిగింది. అందువల్లే నా పేరు చిరస్థాయిగా వి కృష్ణారావు అని చెప్పి అందరూ ద్రావిడ దేశం కృష్ణారావు అని మొదలుపెట్టారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా జాతీయ పార్టీ పెట్టినప్పుడు తమిళనాడు నుంచి నన్ను ఒక గెస్ట్గా నన్ను తిరుమావళి ఎంపీ ఇద్దరు మాత్రమే తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధి పిలిచాడు. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. నా ఆర్గనైజేషన్ వచ్చేసి ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దాన్ని స్పందించి వెంటనే పరిష్కార మార్గంలో చేయడం అనేది దృష్టి సారించి చేస్తూ వచ్చారు. మీకు చెప్పినట్టుగా నేను పుట్టి పెరిగిన ప్రకాశం జిల్లా కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా మన పుట్టిన గడ్డకు, మన ప్రజానీకానికి, మన సోదరులకి, మన మిత్రులందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా ఏదన్నా ఒక మార్గం ఆలోచించాలని అనుకున్నప్పుడు మిత్రులు డాక్టర్ పెరుగు మురళి గారు, ప్రముఖ వైద్యులు, కనిగిరిలో సాయికృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతూ ఉన్నారు. అదేవిధంగా గౌరవనీయ శ్రీ అడకా స్వాములు గారు, మీ అందరూ కూడా సుపరిచితులే. వీరు ఇంతకుముందు ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. రిటైర్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్గా కూడా రిటైర్డ్ అయ్యారు. ఇంకా అనేక మంది టీచర్లు, ప్రముఖ సంఘ సంస్కర్తలు, డాక్టర్లు, ఇంకా పత్రికా విభాగానికి సంబంధించిన మిత్రులు కూడా దీంట్లో కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఇప్పుడు కూడా స్వలాభాపేక్ష ఉంటే అది నిరంతరం కొనసాగదు. ఎటువంటి స్వలాభం లేకుండా ఎవరైతే త్యాగ దూరంతో చేస్తారో, ఇలాంటి మిత్రులు సహకారం చేస్తారు, ప్రజాప్రతినిధులు సహకారం చేస్తారు, మన యొక్క అధికారులు సహాయం చేస్తారు, ముఖ్యమంత్రి దృష్టి కూడా ఏ సమస్యను తీసుకెళ్ళేటువంటి కెపాసిటీ మనకు ఉండదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారు. ఆ దృష్టిలో ఆలోచించి మిత్రుల యొక్క సంప్రదింపులు చేసిన తరువాత జై శ్రీకృష్ణ బీసీ సమితి అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిసారిగా మన పుట్టిన ప్రకాశం జిల్లా కాబట్టి ప్రకాశం జిల్లాలో మన సేవలను ఫస్ట్ విస్తృతంగా మనం పరిచయం చేద్దాము. తర్వాత కాలక్రమేణా దీన్ని ఇలాంటి మిత్రులు అందరూ కూడా దీంట్లో జాయిన్ అయ్యి రాష్ట్ర నలుమూలన మన సేవలు చేస్తే ఇప్పుడు ఉండే 2 అధికార పార్టీల గురించి మీ అందరూ కూడా తెలిసిన విషయమే. కోట్లాది రూపాయలు ఖర్చు, ఒక మంచినీళ్ళలాగా సెలవు చేసి ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ ఎలా పొందాలనే చూస్తున్నారు. కానీ ప్రజల యొక్క సమస్యలు దృష్టి సారించడం మా యొక్క ముఖ్య అభియోగం. అటువంటి ధోరణి లేకుండా ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు, ప్రజా అభిప్రాయ కార్యక్రమాలు, ప్రజా దృష్టి ముఖ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని చేయబోతున్నాం. మొట్టమొదటిగా
బీసీలకు శాతం చెప్పిన తలుపుతోటి అందరికీ ఒకసారి చేయలేం కాబట్టి జిల్లాలో ఫస్ట్ కమ్యూనిటీ వైజ్గా తీసుకుందామని చెప్పని ఫస్ట్ మొట్టమొదటిగా మన వ్యక్తులు ఇచ్చిన సలహా మేరకు జై శ్రీకృష్ణ అంటే ఆయన పుట్టింది యాదవ సామాజిక వర్గంలో పుట్టారు, అందరికీ సహాయం చేశారు, ఒక గీతోపదేశం చేశారు. ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇటీవల ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చాయి, మీ అందరూ కూడా తెలుసు. ఆ ఎస్ఎస్సి రిజల్ట్స్లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ఉభయ విభాగాలకు చెందినటువంటి విద్యార్థుల్ని పరిగణలో తీసుకొని మన జిల్లాలో ఎవరెవరైతే ఏ ఒక్క మండల వారీగా 56 మండలాలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ఈ 56 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్లో ఒక్కొక్క ప్రభుత్వ స్కూల్లో మొదట భగవంతుడు మాకు ఆశీర్వదిస్తే దాన్ని విస్తృతపడతాం, అన్ని బీసీ వర్గాలు కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సమావేశంలో మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక విద్య, ప్రతి ఒక్కరు కూడా విద్య ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైనా ప్రముఖులు ముందు వస్తారు. విద్యార్థులు అయితే సాధించినటువంటి ఏమీ లేదు. మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేసి రాష్ట్రంలో మంచి ప్రాముఖ్యత వాళ్ళు కూడా చేయూతనిస్తే ఇంకా విస్తృతంగా మా కార్యక్రమాలు చేస్తాము. ఇదే కాకుండా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా కలిపి క్రికెట్ లాంటి టోర్నమెంటు జరిపి ఆ విధంగా అందరూ కూడా సమైక్యపరిచి ప్రోత్సహిద్దామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతం మాత్రం మన జిల్లాలోనే 3-4 నెలల గ్యాప్లో చేద్దామని చెప్పని ఆ యొక్క కార్యక్రమం కూడా మేము అమలు చేయబోతున్నాం. తద్వారా ఒక క్రీడలు ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తున్నారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. విద్యలో కూడా ఎక్కువ క్రీడాకారులు కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారు. ఆ దృష్టిలో కూడా మేము పనిచేస్తాం. అదేవిధంగా ఈ యొక్క సంస్థలో 3 డాక్టర్లు ఉన్నారు, వారు ఒంగోలులో వారు ఉన్నారు, కనిగిరిలో వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన జిల్లా వ్యాప్తంగా వాళ్ళకు ఉన్న పరిచయాల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ విధంగా విద్యతో పాటు వైద్యాన్ని కూడా పేద ప్రజానికానికి ఉచితంగా ఇవ్వాలని చెప్పని కలుస్తుందో, ప్రైవేట్ పరంగా మేము కూడా ఈ యొక్క వైద్యాన్ని కూడా ఉచితంగా అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకొక 2-3 నెలల గ్యాప్లో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం ఈ 3 ప్రోగ్రాంలు అనుకున్నాం. ఇప్పుడు దీనికి ఈ నెల 30వ తారీఖు, మే 30వ తారీఖు లోపల ఈ యొక్క 56 మండలాల నుంచి ఎవరెవరైతే ఈ మండలంలో 500 మార్కులు, ఎస్సీసీలో 500 మార్కులు ఆ పైన సాధించారో వారందరూ కూడా ఒక వాట్సాప్ నెంబర్ మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలతో ఆ నెంబర్ కూడా విస్తృతంగా అందరికీ చేరగలిగితే ఈ జిల్లాలో అందరూ కూడా ఆ విషయం తెలిసిపోయి ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేటు, అదేవిధంగా ఆధార్ కార్డు, దానిలో ఉండే వివరాలన్నీ కూడా మేము సేకరించి వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత దాన్ని ఒక డేటా చేసుకొని ముందు అన్ని కార్యక్రమాలు విస్తృతం చేయడానికి ఈ యొక్క డేటా ఉపయోగపడుతుందని చెప్పని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. తర్వాత మనకి పద్మశ్రీ సంతోష్ యాదవ్ అని చెప్పని వారు ఢిల్లీలో మీరందరూ కూడా తెలిసిన విషయమే. వారు మొట్టమొదటిగా ఈ యొక్క దేశంలో, మన భారతదేశంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మొదటి మహిళామణి. వారి పద్మశ్రీ కూడా ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ సంతోష్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా రావడానికి సమ్మతించారు. మనం డేట్ చెప్పగానే ఆ డేట్ ప్రకారం వాళ్ళు షెడ్యూల్ చేసుకొని ఒంగోలు పట్టడానికి మొట్టమొదటిసారిగా రాబోతున్నారు. వారు రావడమే కాకుండా ఈ విద్యార్థులకి క్యారియర్ గైడెన్స్, 10వ తరగతి చదివిన వారికి తర్వాత భవిష్యత్తులో ఏ తరగతి చదివితే బాగుంటుంది, ఏ విభాగాలకు పోతే బాగుంటుంది, ఏ విధంగా టెక్నికల్ తీసుకోవాలా లేదా ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పని ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయంగా వారు ఇక్కడికి వచ్చి వారి యొక్క అనుభవాలని వారు ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాలు వారి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో వారికి ఎవరైనా కూడా మీకు తెలుస్తున్నారు. వారు వచ్చి ఇక్కడ రావడం అనేది ఈ జిల్లా చేసుకున్న మహద్భాగ్యంగా చెప్పుకోవాలి. అటువంటి బిజీ షెడ్యూల్లో ఉన్న వ్యక్తి వారు మన యొక్క కోరికను మన్నించి రాబోతున్నారు. ఇదే కాకుండా ఇంకా ప్రముఖ సామాజిక దృక్పథం కలిగిన రాజకీయవేత్తలు కూడా, ప్రజాప్రతినిధులు వారిని కూడా కలవాలని చెప్పని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతానికి కొన్ని పేర్లు అనుకున్నాం. మనకి డేట్ ఫైనలైజ్ అయిన తర్వాత వారితో కూడా సంప్రదించి
వారు ఎవరైతే మేము పిలుస్తున్నామో వాళ్ళందరూ కూడా రాజకీయ కోణంలో కాకుండా ప్రజా దృక్పథం, సాంకేతిక దృష్టి గలవారు, అదేవిధంగా సేవా దృక్పథం గల వాళ్ళు మాత్రమే పిలుస్తాము. అందువల్ల వీటికి ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా బాగా చేయాలని చెప్పి కనుమతోటి ఈ కార్యక్రమం మేము ప్రారంభించబోతున్నాం. దాన్ని కొనసాగించడానికి మీ అందరూ కూడా సహాయకారం కావాలని చెప్పి నేను కోరుకుంటూ